హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికన్ డ్రీమ్స్. మెత్తగా దూదిలాగా బూరెలాగా పొంగే పూరీల్ని చేసుకుందాం రండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏ మైదా పిండి ఏ బేకింగ్ సోడా అక్కర్లేదండి. ప్యూర్గా వీట్ ఫ్లోర్తో ఇలా హాట్ వాటర్ని అయితే పోసుకొని రుచి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. మీకు సాధ్యమైనంతగా చేత్తో పిసుకుతూ పిండిని బాగా తడుపుకుంటూ కలుపుకోవాలి. మనకి పూరీలు ఎలా వస్తాయి అనేది పిండి కలిపే విధానం బట్టే ఉంటుంది. ఆ మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం చాలాసేపు టైం పెట్టయితే పిండిని సాధ్యమైనంత వరకు కలుపుకొని ఇలా లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకొకసారి ఆయిల్ అంతా పిండికి కలిసిపోయేటట్లు పిసుగుతూ మంచిగా కలుపుకోవాలి. మీకు సాధ్యమైనంత ఓపిక ఉన్నంత వరకు కలుపుకొని అయితే ఇలా ముద్ద చేసి పెట్టుకొని మినిమం అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని బయట ఉంచుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ లోపల ఆయిల్ హీట్ చేసుకుందాము. మనం మూగుడు వచ్చేసి గుంతగా ఉన్నది తీసుకుంటే పూరీలు బాగా మునిగి చాలా ఫ్లఫీగా పొంగుతాయి. పూరీలు ఇలా బుడగలు వచ్చినప్పుడు ఆయిల్ హీట్ అయినట్లు. తర్వాత ఇలా పూరీలను చపాతీ మాదిరిగా పిండినైతే ఒత్తుకోవాలి. చపాతీలాగా మరీ సన్నగా అయితే ఒత్తుకోకూడదు, కొంచెం మందంగానే ఉండాలి. అప్పుడే పూరీలు అయితే పొంగుతాయి. నేను చూపించిన విధంగా ఇలా పొడి పిండితో తట్టుకుంటూ పూరీలను అయితే ఒత్తుకోవాలి. ఇలా ఒక పెద్ద సైజు పూరీలాగా చేసుకొని వీటిని మళ్ళీ మనం చిన్న పూరీలాగా కట్ చేసుకుందాము. దీనికోసం అంచులు షార్ప్గా ఉన్న ఒక బౌల్ కానీ గిన్నె కానీ తీసుకోండి. నా దగ్గర అయితే ఏం లేదు. నేను ఇలా కప్పుతో అయితే కట్ చేసుకుంటున్నాను. రౌండ్గా మినీ పూరీలాగా వస్తాయి, చాలా బాగా పొంగుతాయి ఇలా చేసుకుంటే. ఇలా మీకు కావాల్సినన్ని పూరీలను అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఈ టెక్నిక్ అయితే వాడండి. మనకు కావాల్సిన షేప్లో మంచిగా అయితే ఇంకా ఈజీ ప్రాసెస్లో కావాలంటే పిండిని ఎక్కువ మొత్తంలో తీసుకొని పొడి పిండితో అయితే బాగా ఒత్తుకొని చాలా పెద్ద షీట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని కప్పుతో కానీ గ్లాస్తో కానీ మనకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే ఎక్కువ పూరీలు వస్తాయి. ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పూరీలను అయితే నెమ్మదిగా ఆయిల్లోకి వదులుకోవాలి. మంట వచ్చేసి కొంచెం లోనే ఉండాలి, ఎందుకంటే వేయగానే పూరీలు మాడిపోకుండా ఉంటాయి. ఇలా మనం ఆయిల్ని పైన పోసుకుంటూ పూరీల మీద తట్టుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకుంటే పూరీలు అయితే చాలా బాగా పొంగుతాయి, ఫ్లఫీగా వస్తాయి. చూసారా బెలూన్ లాగా ఎంత బాగా పొంగాయో? చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది కదా. ఇలా పూరీలన్నిటినీ ఒక్కోటి ఆయిల్లో వదులుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా ఫాలో చేసి ఇలా చేయండి. పూరీల్ని చాలా బాగా వస్తాయి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. హోటల్లో ఉండే పూరీలకి టేస్ట్ ఏమాత్రం తగ్గిపోదు, దానికన్నా ఇంకా ఎక్కువ టేస్ట్తోనే వస్తాయి పూరీలు. ఇలా పూరీ కర్రీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. చెప్తే నమ్మరు, కానీ నా లైఫ్లో ఇలాంటి టేస్ట్తో పూరీలను అయితే తినలేదు. చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.